బాంబు వేస్తే పోయి అది నార్త్ కొరియాలో పడాలన్నమాట. మామ కిమ్ రావాలి మన కోసం. మాట్లాడావంటే నీ మీద వేస్తా బాంబు, అరవకుండా మెలకుండా పో. ఈ బాంబులు చూడండి, లక్ష్మీ బాంబులు అంటారు కదా, లక్ష్మీ బాంబులకి బాబులా ఉన్నాయి బాంబులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైనా ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఫ్యామిలీతో కలిపి బయటకు వచ్చాము, క్రాకర్స్ కాల్చడానికని వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చూడండి, మొత్తము అన్ని కొండలు, మొత్తం కొండలు. అటువైపు నార్త్ కొరియా ఉంది, చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి, చూడడానికి చాలా క్యూట్గా ఉంది, మీకు చూపిస్తాను. సో మీన్ వైల్ ఈ వీడియోకి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, మొత్తం చూసేద్దాం. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ నేను ఇక్కడికి రావటం వల్ల ఈ ఇయర్ చాలా సరదాగా ఉంది వీళ్ళకి కూడా. అండ్ ఎక్కడికి వెళ్ళినా మన ఫారెనర్ కాబట్టి అందరూ బిత్తర చూపులు చూస్తున్నారు మనల్ని. మా తుంటరి చైనా తమ్ముడు గాడు కారులో డిక్కి నిండా బాంబులు వేసుకుని వచ్చాడండి. ఈరోజు తద్దరు వెళ్ళొచ్చాలి అటువైపు నార్త్ కొరియాలు. మనకి అసలు నార్త్ కొరియాకి ఈ మధ్య పడట్లేదు, బాంబులు వేసి దద్దరు వెళ్ళొచ్చాలి అని చెప్తున్నాడు. సో ఈరోజు ఎట్టైనా సరే అల్లాడించాలన్నమాట, మామూలుగా అల్లాడించడం కాదు, బాంబులు వేసి సాగు కొట్టాలి కిమ్మామని. ఇప్పుడు మనం ఇది బ్రిడ్జ్ ఉంది కదా, ఈ రోడ్డుని క్రాస్ చేయడానికి యువతల నుంచి అవతలకి ఈ బ్రిడ్జ్ ఎక్కుదాం. బ్రిడ్జ్ ఎక్కేసి అవతలకి వెళ్ళి చూద్దాం. చూడడానికి చాలా చాలా బాగుంది. స్టెప్స్ చూడండి, మొత్తం ఐస్తో ఐస్ ఉన్నాయి స్టెప్స్ మొత్తం. కేర్ఫుల్గా ఎక్కాలి, లేకపోతే జారిపోద్ది. కేర్ఫుల్గా ఎక్కాలి, లేకపోతే జారిపోద్ది. పాలా చూస్తారా వ్యూ ఎంత బాగుందో. అండ్ బ్రిడ్జి చాలా వెల్ స్ట్రక్చర్గా. మా తమ్ముడి గాడికి ఏమాత్రం రాగట్లేదు, ఓ బాంబులు తీసుకొని నా కోసం అల్లాడిపోతున్నాడు. తొందరరా అన్న బాంబులు కాల్చుతున్నాడు. ముందు బాంబులు కాల్చే ముందు ఈ ప్లేస్ చూడండి, అసలు ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, చాలా వండర్ఫుల్ గా ఉంది కదా. అంత మంచుబడి కొండల్లో మధ్యలో ఈ బ్రిడ్జి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే నేను ఇంతవరకు ఇలాంటి ప్లేస్ ఎక్కడా చూడలేదు. అండ్ నాకు తెలిసి ఇది జస్ట్ చాలా రొమాంటిక్ గా ఉంది ఈ ప్లేస్. చూడండి, ఆ నార్త్ కొరియా మొత్తం భలే కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూస్తే నార్త్ కొరియాలో ఇల్లు కనిపిస్తున్నాయి. అన్నీ ఇండిపెండెంట్ హౌస్లు, అవన్నీ ఇండిపెండెంట్ హౌస్లు డూప్లెక్స్లా ఉన్నాయి చూడడానికి. ఒక్కోటి ఉంది. అండ్ లాన్ ఉంది, ప్రతి ఇంటికి లాన్ ఉంది. అపార్ట్మెంట్లు అసలు లేవు, లాన్ ఉంది. ఈ బాంబులు చూడండి, లక్ష్మీ బాంబులు అంటారు కదా, లక్ష్మీ బాంబులకి బాబులా ఉన్నాయి బాంబులు. ముట్టిద్దామా? వీడికి వచ్చి అసలు ఏమాత్రం రాగట్లేదు. బాంబులు కుప్పలు తెచ్చానన్న ఈరోజు దద్దరి ఇచ్చాలని చెప్పేసి బాంబుల మీద బాంబులు వేస్తానే ఉన్నాడు ఇందాక నుంచి. ఈ సౌండ్ కూడా ఏదో వెరైటీగా బలి వేలుతున్నాయండి, అసలు మామూలుగా లేదు. అసలు ఇంత బ్యూటిఫుల్ బేస్లో వీళ్ళు అసలు బాంబులు వేసి ఎందుకు నాశనం చేస్తున్నారు అనిపించింది నాకు ఒక వైపు అయితే. ఇంకోవైపు అయితే చాలా సరదాగా ఉంది. నేను ఎప్పుడు చిన్నప్పుడు ఆడుకున్నాను ఇలా బాంబులతో.一夜反派都是纸老虎，一切反动派都是纸老虎。耶！ఫ్రెండ్స్, ఆ బాంబుల సౌండ్ విన్నారా? సౌండ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది.
ఒక బాంబు 2 టైమ్స్ పేలుతుంది. ఫస్ట్ ఒకసారి చిన్నగా టప్ అంటుంది, తర్వాత ఒకసారి పెద్దగా టప్ వస్తుంది. మొత్తానికైతే చాలా వండర్ఫుల్. నాకు తెలిసి అటు పక్కన నార్త్ కొరియాలో ఉన్న వాళ్ళందరికీ సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. పాపం వాళ్ళు ఎక్కడి నుంచి ఏ మిజైల్ వచ్చి పడుతుందో అర్థం కాక భయపడతా ఉన్నారు. 你小心啊！ 我知道了， 你小不小心？ 小心小心。 తను భలే భయపడుతుంది. ఎక్కువ మాట్లాడంటే మీ మీద వేస్తా బాంబు. అమ్మ స్వామి, ఒక పక్కన బాంబులు కాలుస్తుంటే వీళ్ళేందో చిన్నపిల్లలాగా ఆటలాడుతున్నారు. అమ్మ తన్నుకుంటున్నారో అర్థం కాదు, సరదాగా ఆడుకుంటున్నారో అర్థం కాదు. ఏ మాత్రం ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అసలు ఏ మాత్రం అర్థం అవ్వట్లేదు. ఇన్ని సంవత్సరాలు చేస్తా కలిసి బతుకున్నా కూడా. అమ్మ స్వామి, ఏంద్ర బాబు ఈ ఆటలు. పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతున్నారు. ఎక్కడ కాలు జారి కింద పడతారో నడ్డిరిగిద్దాను నేను భయపడుతున్నావు వైపు. అసలు వీళ్ళతో పెట్టుకుంటే ఏమాత్రం కాదు. మన సరదాని మొత్తం వీళ్ళు నాశనం చేసి పడేస్తున్నారు. మన ఉద్దేశం బాంబులు కాల్చడం, బాంబులు కాల్చడం అనమాట. రెడీగా ఈ బాంబు వేస్తే పోయేది నార్త్ కొరియాలో పడాలన్నమాట. మామ కిమ్ రావాలి మన కోసం. ఓకే, రెడీ ముట్టిస్తున్నాను. ఎక్కువ మాకు అరిసం అంటే బాంబు వేస్తా నీ మీద, ఆ తర్వాత ఇంకా నన్ను అడగకూడదు నువ్వు అంతే. ఒకవైపు నేను వాళ్ళతో గొడవ పడుతుంటే ఈడే సరదాగా ఇంకో బాంబులు కాల్చే పద్ధతి కనిపెట్టాడు. అదేదో పోల్ మీద పెట్టేసి కాల్చాడు. స్వామి అదేదో అడిగిపోయింది. స్వామి పైకి వెళ్ళి మరీ పేలింది బాంబు, గాల్లో బాంబు పేలింది విచిత్రంగా. అదేదో కింద వేసే బాంబులు అనుకుని వీడు గాల్లోకి మిజైల్స్ లాగా ఎగిరెత్తున్నాడు బాంబులు. మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి. బాంబు పెట్టి ముట్టిస్తే ఇప్పుడు సర్రన పైకి వెళ్తుంది. అదేంటిది రాకెట్ చూసారు, రాకెట్ పోయినట్టు పైకి పోతుంది. బాలయ్య లేదు ఆవులకి కాదు, ఒక రేంజ్ లో ఉంది. సో ఇక్కడ ఆటం అయిపోయింది. మా తమ్ముడు గాడు అన్న ఇంకో ప్లేస్ ఉంది అక్కడ మామూలుగా ఉంటుంది, అక్కడ బ్రిడ్జ్ పక్కన అక్కడికి వెళ్ళి కలుగుతారా అని చేసిపోయాడు. సో ఇది ఈ ప్లేస్ మామూలుగా లేదనమాట. మన మరదల పిల్ల లైటర్ తీసుకొచ్చి ఇచ్చింది. వీడి కింద ఏం చేస్తాడంటే కింద ఎన్ని బాంబులు పెట్టాడు. ఆ పక్కన 2 బాంబులు పెట్టి ఒక బాంబులు ముట్టిస్తే ఆ బాంబు పేలి ఇంకో బాంబు కూడా పేలిద్ది. అంటే ఇది విచిత్రంగా ఉంది. చూద్దాం ఆగండి. చెవులు గుయ్యి అంటున్నాయి. మంచి కళాకారుడు, ఎన్ని ఆటలాడు ఉంటాడు మా వాడు. సరదాగా అప్పుడప్పుడు 4 నెలలకు ఒకసారి నార్త్ కొరియా పోయి వస్తా ఉంటాడు. అక్కడ ఎందుకు పోతాడు నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది అనమాట మా వాడు నార్త్ కొరియా ఎందుకు పోతున్నాడు. అది 2 బాంబులు పక్కన పెట్టి ఇప్పుడు ముట్టించాలి అనమాట. ఒకటి వెలిగిస్తే అది ఆటోమేటిక్గా పేలుతుంది, ఇంకోటి కూడా. మామూలు లేదు. భలే ఉంది కదా బాంబులు. మావాడు మంచి ఆటగాడండి. తమ్ముడు చైనా తమ్ముడు అల్లాడిస్తున్నాడు. బాంబుల మీద బాంబులు కుప్పలు తీసుకొచ్చాడు. బాంబులు మామూలుగా పేలవట్లేదు. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు చూడండి ఇక్కడ ఇవన్నీ చూసారా, ఈ ఎర్ర మొత్తం వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి బాంబులు పేల్చింది మొత్తం. చూడు అన్నీ పెద్ద బాంబులు. వాడు చూడు కుప్పలు పెట్టాడు అక్కడ అన్ని బాంబులు. 1000 వాలాలు. ఈ రెడ్డి మొత్తం నాకు తెలిసి 1000 వాలాలు అటువంటి కుప్పలు తీసుకొచ్చి కాల్చారు. చూడు పొడి అయిపోయింది మొత్తం, తక్కువ పొడి. ఇది చూడండి పెద్దది కాల్ చేశారు. ఇలా నేను బాంబులు పేల్చి దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుందో. చిన్నప్పుడు ఎప్పుడు好下的好，等会儿啊。好的，来，好，对我这里一圆的，哎呀，
我操！这个刺激是吧？这个厉害，బీభత్సంగా పేలింది. చూసారుగా ముక్కలు అయిపోయింది అది. అమ్మ బాంబు కనుక చేతిలో పేలిందంటే చెయ్యి పగిలిపోయింది కూడా. అవతల ఉంది అది. ఇప్పుడు వరకు తమ్ముడితో ఆటలు అయిపోయినాయి. ఇప్పుడు మా అన్నగారు కార్లో తీసుకెళ్ళి వాళ్ళ విలేజ్లో వాళ్ళది ఒక ప్లేస్ ఉందంత గోడం. ఆ గోడం తీసుకెళ్తారా తమ్ముడు తీసుకుపోతున్నాడు. గోడం కూడా అందరూ నా వదినలు అండ్ అన్నలు అన్నమాట. చైనా వదినలు, చైనా అన్నలు. ప్లేస్ నేనే తీటోళ్ళు అనుకుంటే వీళ్ళు నాకంటే తీటోళ్ళ ఉన్నారు. అమ్మ గురి చూపుకున్నారు. నాకేం భయం వస్తుంది, కాలు సరి కింద పడిపోతానేమో అని. చాలా సరదాగా ఉంది కదా ఈ ప్లేస్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ కింద మొత్తం అది నది అండి. నది మొత్తం గడ్డగట్టింది. పైన మాత్రం జస్ట్ ఒక రోప్ బ్రిడ్జ్ మాత్రమే ఉంది. రోప్ తో కట్టింది బ్రిడ్జ్. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ బాంబులు కాల్స్తే కిక్కే వేరప్ప. లాస్ట్ పంచైతే కిక్ ఉంటుంది చూసారా, ఆ కిక్ లాగా మన కిక్ మామూలుగా ఉండదు. అది ఆడేద్దాం బాంబు, అటువైపు వేద్దాం. అదే కనుక నీళ్లు ఉంటే నీళ్ళలో వేస్తే కనుక ఈ బాంబు పేలి భలే వచ్చదు అనమాట చూడటానికి. సూపర్ ఉంది కదా. చెవులు గుయ్య అంటున్నాయి సౌండ్ కి. దద్దరిల్లిపోయింది అనమాట. ఇప్పుడు అటు పక్క నార్త్ కొరియా దద్దరిల్లిపోయింది అనమాట మన బాంబులు. ఒరే స్వామి బ్రిడ్జ్ ఊపమాకంటారా, నాకు భయం వేస్తుంది పడిపోతానేమో అని. నేను ఊపితే మాత్రం నేను రాను కూడా రాను అసలు. దూల నాయాలారు. ఈ తమ్ముడు గడు మామూలు దూలోడు కాదు, మామూలు తొంటరోడు. తొందర పోవాలి, లేకపోతే ఇడు మళ్ళీ ఊపుతాడు బ్రిడ్జి.那个真好，那个啊，那晃起来了。భలే ఉంది.师姐夫，明天我再买一点，我领你去，领你去过去。我们家洋人给我买的，太棒了！那俩还挺那个。我好几年没玩了，小孩时候玩了那个。啊。一扔那个扔的高。反正就在去。క్యాప్ పట్టుకున్నా. తను వచ్చేసి నాకు నా మరదల వాళ్ళ హస్బెండ్ అనమాట. సో రేపు మళ్ళీ బాంబులు తీసుకొచ్చి మనం ఇట్లా స్నోలోకి వెళ్ళి ఆడుకుందాం, బాంబులు వేద్దాం మనం మొత్తం అనేది అంటున్నాడు. టపాసులతో అల్లాడిద్దాం అని చెప్తున్నాడు. బట్ వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. ఐ లవ్ దిస్. నిజంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇల్లు చూడండి, అన్ని చెక్కలతో కట్టిన ఇల్లు ఇవన్నీ. చూడండి ప్రతి ఒక్క ఇల్లు చెక్కలతోనే కట్టారు. అదేందో మరి చిన్న చిన్న రాళ్ళు, ఇవన్నీ బండరాళ్ళండి. చూడండి కొండరాళ్ళు, ఇవన్నీ కొండరాళ్ళతో కట్టారు ఇల్లు మొత్తం. బయట చూడటానికి ఇదంతా చిన్న ఇల్లు అని అనిపించవచ్చు. బట్ లోపలికి వెళ్తే మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి లోపల. China 蛇年大吉，万事顺，新春如意百福来。这横批没有喽，就是想啥来啥。奥利给！ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మొత్తం చైనీస్లో రాసి పెట్టారు కదా, ఇది విండోలకి దీన్ని ఏమంటారు తెలుగులో ఏమంటారు తెలియదు మనకి. సో ఓకే, డోర్ దగ్గర రాసి పెట్టారు కదా, ఇదేంటంటే హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనేసి రాసి పెట్టారు. లైఫ్ మొత్తం డబ్బులతో నిండిపోయిద్దని రాశారు. సో అంతా మంచి జరగాలి అనేసి రాసి పెట్టారు. మంచు చూడసారా, మంచు అమ్మ జీవితం భలే ఉంది కదా. తెల్లగా ఉంది మంచు మొత్తం, తెల్ల మంచు. అండ్ ఇల్లు చూడటానికి ఇట్లా ఉన్నాయి, కానీ లోపలికి వెళ్తే మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి లోపల వీళ్ళకి. లైక్ ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు, బెడ్రూమ్లు అన్నీ ఉంటాయి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మంచిగా ఉంటుంది. సమ్మర్ టైంలో అయితే ఇక్కడ అవన్నీ ఉంటాయి కాబట్టి ఈజీగా మనం ఆడుకోవచ్చు.
哪的？ మన విలేజ్ ట్రిప్ ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళేసి మంచిగా మిగతా ప్లేస్లు చూద్దాం. ఈరోజు మస్తుగా ఎంజాయ్ చేస్తాం. మన బ్రదర్ అన్ని ప్లేస్లు మొత్తం చూపించారు. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. న్యూ బీ జయంతి అమ్మమ్మ ఇది మామూలుగా లేదు. మన విలేజ్ ట్రిప్ ఫ్రెండ్స్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఎవరైతే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్లు చేస్తేనే, లైక్లు చేస్తేనే నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సైనింగ్ ఆఫ్ చైనా అమ్ముడు. Dancing the way I song on my skin. I count like shooting star, you can never resist. Pick my mind, then just my basement. You might clear this in the ceiling, could be a limit. I'm coming to you where upside down. Suddenly we can't stay but turn around.